హాయ్ అండి, అందరికీ నమస్తే. ఏంటని చూస్తున్నారా? టమోటా కర్రీ అండి. చాలా రుచిగా చేసుకోవచ్చు. ఈ విధంగా చేశారంటే ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. విలేజ్ స్టైల్లో చాలా బాగుంటుంది. రోటీస్కి కానీ రైస్కి కానీ సూపర్గా ఉంటుంది. ముందుగా అయితే నేను వెజిటేబుల్ కట్టర్ అయితే తీసుకున్నానండి. ఇదిగో చూడండి, దాన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ పొట్టు తీసుకొని ఇలా పెద్ద సైజు కట్ చేసుకున్నానండి. ఇలా పెద్దవి తీసుకొని ఇప్పుడు ఒక్కొక్కటిగా అందులో పెట్టేసుకొని కట్ చేసుకుంటున్నాను. చూడండి, చాలా ఈజీ అండి. అన్నీ ఒకటే సైజులో వస్తాయన్నమాట. ఇలా కట్ చేసుకున్నామంటే దీంతో కానీ మనకి పని కూడా తొందరగా అయిపోతుంది. చూసారా, ఒక్కొక్కటి అలా పెట్టేసుకున్నామంటే తొందరగా ఒకటే సైజులో కూడా వస్తాయండి. వంట కూడా మనకి తొందరగా అయిపోతుంది ఇలా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో పెట్టేసుకొని టమాటోస్ కూడా నేను బాగా కడిగేసి పెట్టేసుకున్నానండి. క్లీన్ చేసుకున్నాను. చూసారా, వాటిని సగానికి కట్ చేసుకొని ఒక్కొక్క పీస్ ఇలా పెట్టేసుకొని బోల్తాగా అది వేసుకోవడమే అనమాట. ప్రెస్ చేసామంటే టమోటా ముక్కలు కాస్త అందులోకి వచ్చేస్తాయి. జ్యూస్ సపరేట్ వచ్చేస్తుంది. చూస్తున్నారు కదండి, జ్యూస్ కూడా సపరేట్గా అయిపోతుంది. ముక్కలంతా కూడా ఈక్వల్ సైజ్ అయితే వచ్చేస్తాయి. ఇదిగో చూడండి, మనం కట్ చేయాలంటే టైం పడుతుంది కదండి. అదే కట్టర్లో అయితే తొందరగా కట్ చేసుకోవచ్చు. ఇది క్లీన్ చేసుకోవడం కూడా ఈజీ అనమాట. చూసారా, బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది కదండి. చేత్తో తీసినా కూడా వచ్చేస్తుంది. అది చాలా ఈజీ అండి. మా ఫ్రెండ్స్ కొంతమంది తీసుకున్నారు కానీ లేట్ అవుతుంది, క్లీన్ చేయడం కష్టం అని చెప్పి పక్కన పెట్టేస్తున్నారు. కానీ చాలా ఈజీ అండి ఇది క్లీన్ చేసుకోవడం. బ్యాక్ సైడ్ పైన ఒక బటన్ ఇచ్చారు చూసారా, దాన్ని ప్రెస్ చేసామంటే లోపల పక్కన మనకి ముందుకు వస్తుంది బటన్ ఇది. ఇది చూడండి, అదో ప్రెస్ చేసాం కదా, లోపల తగులుకున్నదంతా ముందుకు వచ్చేస్తుంది. అలా మనం ఫింగర్తోనే తీయేసుకోవచ్చు. ట్యాప్ కింద పెట్టినా కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇది. అలాగే మనకి పని కూడా తొందరగా అవుతుంది దాంతో కట్ చేసుకున్నామంటే. ఇప్పుడు బాండిల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నానండి. జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఇదిగో చూడండి, మనం కట్ చేసుకున్నాం కదా, అన్నీ ఒకటే సైజులో ఉన్నాయి. చూడండి, మనం చేతితో కట్ చేస్తామంటే ఒకటి పెద్దది చిన్నదిగా అలా వస్తాయి కదా, అలా కాకుండా కట్టర్లో కట్ చేసుకున్నామంటే అన్నీ ఈక్వల్ సైజ్ వస్తాయి. ఇదిగో చూడండి, బాగా వేపేసుకోవాలి ఆనియన్ బాగా వేగిందంటే మనకి టమోటా కర్రీ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాము. తగినంత పసుపు వేసుకొని బాగా కలుపుకుందాము. ఆనియన్ బాగా వేగాలండి. ఇదిగో చూసారా, ఆనియన్లో వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. బాగా వేగింది. ఇప్పుడు మనం టమోటాస్ వేసుకుందాం. ఇందులో కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఇదిగో చూసారా, అన్నీ ఒకటే సైజులో ఉన్నాయి కదా, ముక్కలన్నింటినీ ఇలా వేసుకుందాం. అన్నీ బాగా రెడ్ కలర్లో ఉన్నాయండి, బాగా పండినవి టమోటాస్ ఇవి. మన కర్రీ కూడా ఇలాంటి పళ్ళతో చేసుకున్నామంటే చాలా బాగా వస్తుంది. వాటర్ వేయాల్సిన పని కూడా ఉండదన్నమాట కర్రీలో. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చూసారా, అన్నీ ఒకటే సైజులో ఉన్నాయి కదండి. చూడటానికి కూడా కళ్ళకి బాగుంటుంది, తినటానికి నోటికి రుచిగా ఉంటుంది అన్నమాట. బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాము. టమాటా తొందరగా మగ్గుతుంది. ఎక్కడైనా జర్నీస్కి వెళ్ళాలంటే ఎక్కువగా మేము ఇలా టమాటా కర్రీ అయితే చేసుకుంటామండి. జర్నీకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జర్నీ అలా ఉంటే కానీ చపాతీలు అవి చేసుకొని ఇలా టమోటా కర్రీ చేసుకున్నామంటే హ్యాపీగా తింటారు పిల్లలు. రోల్ చేసుకొని మధ్యలో పెట్టేసుకొని ఇప్పుడు ప్లేట్ పెట్టి ఒక 2-3 మినిట్స్ అలా ఉంచేద్దాము. మీడియం ఫ్లేమ్ అయితే పెట్టేసుకోవాలండి, హైలో పెట్టకూడదు, మాడిపోతుంది. మీడియం పెట్టేసుకుందాము. ఇదిగో చూడండి, 3 మినిట్స్ పెట్టా నేను. జ్యూసీగా వచ్చేసింది కదండి, టమాటాలో వాటర్ మొత్తం వచ్చేసింది. మనం బాగా పండిన టమాటాలు ఎత్తుకున్నాం కదా, ఇక్కడ టమాటాలో చూసారా ఎంత జ్యూసీ ఉందో. ఆ జ్యూస్తోనే ఇప్పుడు మొత్తం కూర అయితే మనకి రెడీ అవుతుంది. కర్రీ అంతా వాటర్ వేయాల్సిన పనే ఉండదన్నమాట.
ఇప్పుడు నేను మిర్చి పౌడర్ అయితే 2 స్పూన్స్ వేసుకుంటున్నానండి. అలాగే ధనియా పౌడర్ 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. మిర్చి పౌడర్ 2 స్పూన్స్, ధనియా పౌడర్ 3 స్పూన్స్ వేసానండి. ఇక్కడ బాగా అలా కలిపేసుకుందాము. టమాటా కర్రీ నాకన్నా కూడా అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది. ఎప్పుడైనా జర్నీ వెళ్ళాలంటే కానీ నేనైతే రోటీస్ చేసానంటే అమ్మ కర్రీ చేసి ఇచ్చి పంపిస్తుంది అనమాట. మాకు చాలా బాగా చేస్తుంది. అస్సలు జ్యూస్ అనేది ఉండదన్నమాట, అంత బాగా చేసి ఉంటుంది మా అమ్మ. తెల్లగడ్డ పాయలు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ ప్లేట్ పెడదాం ఒక 2-3 మినిట్స్ అలా. బాగా అలా కలిపేసుకోవాలండి. రైస్కి రోటీకి సూపర్గా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ప్లేట్ పెట్టి ఒక 3 మినిట్స్ అలా పెట్టేసుకుందాము. చూసారా కలర్ చేంజ్ అయింది కదా, బాగా మగ్గిపోయింది. టమోటా అంతా కూడా రెడీ అయిపోతుంది మనకి కర్రీకి. ఇంకాసేపు అలా ఉంచామంటే కర్రీ రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. దీంట్లోనే మనం కానీ రైస్ వేసుకొని కూడా టమోటా బాత్ కూడా చేసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్కి వాళ్ళు ఉన్నా కూడా ఇలా చేసి ఇచ్చామంటే హ్యాపీగా బాగా తింటారనమాట పిల్లలు. కర్రీ రెడీ అయిపోయింది. చూసారా ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది కదా. ఇప్పుడు గరం మసాలా పౌడర్ అయితే 1 స్పూన్ వేస్తున్నాను. మీకు కావాలంటే ఇందులో వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. గరం మసాలా పౌడర్ అయితే వేసుకుంటున్నాను. 1 స్పూన్ అయితే వేసాను. బాగా కలుపుకొని ఒక 1 మినిట్ పాటు అలా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే టమాటా జ్యూస్ అయిపోయింది, అందులో మనం వాటర్ అనేది వేసుకోలేదు కదండి, అందుకని కలుపుతూ ఉన్నామంటే అడుగట్టుకుంటూ ఉంటుంది కింద. ఇందులోనే కొద్దిగా చాట్ మసాలా కూడా వేసానండి, 1 స్పూన్ వరకు. ఇందాక వేసింది గరం మసాలా పౌడరు, ఇప్పుడు వేసింది వచ్చి చాట్ మసాలా పౌడర్. టేస్టీగా ఉంటుందండి వేసామంటే. ఇలా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. చాట్ మసాలా వేస్తే పిల్లలందరూ బాగా తింటారు కదండి ఇష్టంగా. అదే ఫ్లేవర్ వస్తుంది కూడా. చూడండి ఆయిల్ అంతా సైడ్లో వచ్చేసింది. టమాటా కర్రీ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు నా దగ్గర అయితే కొత్తిమీర లేదు, నేను కరివేపాకు ఒకటే వేస్తున్నాను. కొత్తిమీర వేస్తే సూపర్గా ఉంటుంది. మీరైతే కరివేపాకు కొత్తిమీర 2 వేసి బాగా కలుపుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. టమాటా కర్రీ ఈ విధంగా చేసుకొని చూడండి ఒకసారి. చాట్ మసాలా గరం మసాలా 2 వేసి చూడండి 1 స్పూన్కి. టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. రైస్కి రోటీకి సూపర్గా ఉంటుందండి, ట్రై చేసి చూడండి. రైస్కి రోటీస్కే కాదండి, టిఫిన్స్కి కూడా చాలా బాగుంటుంది ఇది. ఇడ్లీకి దోశకి కూడా చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని 3-4 డేస్ అయినా కూడా కావాల్సినంత తీసి వాడుకోవచ్చు. టమాటా కర్రీ విలేజ్ స్టైల్లో చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి.